ఈరోజు ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి. చాలా త్వరగా అయిపోతుంది. ఈజీగా కూడా ఉంటుందండి. సో, క్యాప్సికమ్ రైస్ చూపిస్తున్నాను. సో, ఇందాక చూపించినట్లుగా కొంచెం జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. ధనియాలు వేసుకోవాలండి. సో, అవి లో ఫ్లేమ్‌లో వేపుకున్న తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే లాస్ట్‌లో నువ్వులు కూడా వేసుకొని వేపుకొని మిక్సీ జార్‌లోకి మార్చుకోవాలండి. అది చల్లగా అయిపోయే లోపల ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, పల్లీలు వేసుకోవాలి. సో, పల్లీలు వేగిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి, పొడుగ్గా తరుక్కున్నవి. ఇలా ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి, తరుక్కున్న క్యాప్సికమ్. సో, ఇప్పుడు ఆ క్యాప్సికమ్ మగ్గిపోయే లోపల మనము ఈ మిక్సీ జార్‌లో మళ్ళీ కొంచెము పసుపు, అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ అనేది మగ్గిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ వేసేసుకొని కలిపెట్టుకోవాలండి. అంతే. ఇలా కొంచెం పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మగ్గిపోతుందండి అంతా. దాని తర్వాత మనము పులుపు మీకు నచ్చితే నిమ్మకాయ వేసుకోవచ్చండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మకాయ రసం వేశాను. ఇలా నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒక్కసారి కలిపెట్టేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకొని కలపెట్టుకొని ఆఫ్ చేసేస్తే మనకు ఈ క్యాప్సికమ్ గ్రేవీ కాదు, ఇలా క్యాప్సికమ్ మసాలా అనేది రెడీ అవుతుంది. సో, ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న అన్నము ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో, ఇలా రైస్ తీసుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ మసాలాని అన్నంలో వేసేసుకొని కలుపుకుంటే మనకు క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెసే, త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు లేదంటే లంచ్ బాక్స్కి కానీ ఇది రెసిపీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఏం మారదు, బాక్స్లో పెట్టినా చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారండి. సో, మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.